గత 5 ఏళ్లు వైసీపీ హయాంలో పోలీసులను నడి రోడ్డుపై నిలబెట్టారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలు తగ్గించడంలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని చెబుతూ ఎస్పీ, ఐజీని హోంమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో ఏర్పాటు చేసిన నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలపై దృష్టి సారించారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 6,000 మంది పోలీసులను భర్తీ చేశారన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలు తగ్గించడంలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని చెబుతూ ఎస్పీ, ఐజీని హోంమంత్రి అభినందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న పోలీస్ సిబ్బందిని అనిత అభినందించారు. హరికృష్ణ గారి ప్రోద్బలంతో ఈరోజు మా పేర్లన్నీ కూడా రాసిపెట్టున్నాయి. ధన్యవాదాలండి. మా ఐజీ గారికి, మా ఎస్పీ గారికి, అదేవిధంగా మా కార్పొరేషన్ చైర్మన్ గారికి, మా జనసేన అధ్యక్షుడికి, మా ఎంపీపీ గారికి అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇందాకే అన్నారు, ఇందాక ఉయ్యూరులోనే కూడా లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఒక మంచి పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ చేసుకోవడం, అదేవిధంగా ఈ రోజు ఇక్కడే కాదు మా ఐసీ గారు నన్ను అతి ఎక్కువగా పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ పిలుస్తుంది మా ఐసీ గారు. ఆయన పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్స్ రీసెంట్ గా ఒక 15 రోజుల క్రితం ఏలూరులో ఒక 2 పోలీస్ స్టేషన్స్ ఓపెనింగ్ చేసుకున్నాం. మా దెందులూరు కాన్స్టిట్యున్సీలో ఒకటి, ఏలూరు కాన్స్టిట్యున్సీలో ఒకటి. ఎక్కువ పోలీస్ స్టేషన్స్ ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాలు నేను ఏదైనా లాస్ట్ 5 సంవత్సరాల గురించి మాట్లాడేటప్పుడు రాజకీయాలు మాట్లాడుతాను అనుకుంటారు, కానీ ఇది వాస్తవం. కనీసం పోలీసులకి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వకుండా 24 గంటలు పోలీసులు రోడ్డు మీద నుంచోబెట్టే పరిస్థితి నుంచి ఈరోజు పోలీసింగ్ చేయాలి అంటే కనుక వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించాలనే ఉద్దేశంతో కంపల్సరీగా పోలీస్ స్టేషన్స్ ఓపెనింగ్సే కాదు, ఈ రోజు ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో ఇందాకే సోదరులు చెప్పారు, 6,000 మంది పోలీస్ కానిస్టేబుల్ ని ఒకే వేదిక మీద వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ ని కూడా పిలిపించి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది మన ఎన్డీఏ కూటమి గవర్నమెంట్. దానిలో భాగంగానే ఒక డిఎస్సి తీసిన, ఒక కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ తీసిన ఏదైనా కూడా ఇందాకే చెప్పారు, పోలీస్ కనిపించిన పోలీసింగ్ చేయాలి, ఇన్విజిబుల్ పోలీసింగ్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మాకు అన్ని ఆదేశాలు ఇస్తారు. రీసెంట్ గా నన్ను దాని మీద రీసెర్చ్ చేసి రమ్మని కూడా సింగపూర్ కూడా పంపించున్నాను. ప్రజలకి చేరువుగా ఉండాలా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించే శక్తుల్ని అణిచివేయాలి. దానికోసం మొన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగితే ఒక పూట పోలీస్ ఎస్పీలందరితో కూడా కూర్చుని జిల్లాను కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ గారు కూడా ఆ కార్యక్రమంలో అందరూ మేము మంత్రులందరూ కూడా పాల్గొంటాం. మరి మన జిల్లా నుంచి నిజంగా ఎస్పీ గారు కూడా అభినందిస్తున్నాం. మహిళల మీద కేసుల్ని కంట్రోల్ చేసినందుకు వారిని కూడా అభినందన తెలియజేస్తాం. రాష్ట్రంలోనే మరి మొదటి స్థానంలో మన జిల్లాను నిలబెట్టారు. మరి ఇవాళ ప్రభుత్వం చేసినటువంటి ప్రతిదీ కూడా మైన్యూట్ గా పరిష్కారం చేయాలి, అబ్జర్వ్ చేస్తాము. ఇవాళ అదే ఏఐతో లింక్ చేయాలి. ఇప్పుడు కెమెరాలు పెట్టారు, ఇందాక హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఏఐతో లింక్ చేస్తే ఏంటంటే దాంట్లో ఎవరైనా దొంగ తిరుగుతా ఉన్నా కూడా అతన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా తిరుగుతున్నప్పుడు అతను ట్రేస్ అలర్ట్ చేస్తారు, ఇమ్మీడియట్ గా మనవాడు స్పందించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి మొత్తం ఒక డాష్ బోర్డ్ ని క్రియేట్ చేశారు. మొత్తం టోటల్ దాన్ని మానిటర్ చేస్తారు, ఎంతమంది భక్తులు ఉన్నారు, ఏ కంపార్ట్మెంట్ ఎంతమంది ఉన్నారు, టోటల్ కూడా ఒక పర్యవేక్షణ చేస్తూ ఇవాళ ఈ రాష్ట్రాల్లో బెస్ట్ పోలీసింగ్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలో 1.40 వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆత్కూరు పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా రక్షణకు పెద్దపీట వేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్రావు, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు వీరంకి గురుమూర్తి, జనసేన జిల్లా నాయకులు బండి రెడ్డి రామకృష్ణ, ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కె శివ శ్రీనివాసరావు, ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు కలిసి పాల్గొన్నారు. ఆత్కూరు పోలీస్ స్టేషన్ వద్ద హోంమంత్రి అనిత గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళా రక్షణకు పెద్దపీట వేసిందని చెప్పారు. కేకే ఆధ్వర్యంలో నూతన పోలీస్ స్టేషన్లను ప్రారంభించడం ఆనందదాయకంగా ఉందని, గన్నవరం నియోజకవర్గాన్ని వెంకట్రావు అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతున్నారన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వెంకట్రావు గెలుపు కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిందని, వెంకట్రావుకు భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. 2018లో వెంకయ్యనాయుడు అప్పుడు పోలీస్ స్టేషన్ను చిన్నగా ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ పోలీస్ స్టేషన్ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, గత ప్రభుత్వ పాలనే దీనికి నిదర్శనమని అన్నారు. రాష్ట్రం మొత్తం మీద ఎలక్షన్ ఎంత బాగా జరిగినా ఏ నియోజకవర్గం ఉన్నా కూడా గన్నవరం ఏమవుతుంది అని ఉత్కంఠ అయితే మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఉండేది. గన్నవరంలో ఎవరు గెలుస్తున్నారు, ఎంత మెజార్టీతో గెలుస్తున్నారు. విషయం ఏంటంటే మొత్తం రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్సీపీ టీడీపీ వర్సెస్ ఉన్నప్పటికీ కూడా ఒక గన్నవరం దగ్గరికి వచ్చేసరికి రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ గెలాలి అని కసితో పనిచేసిన కాన్షియన్స్ ఏదైనా ఉందంటే అది గన్నవరం కాన్షియన్స్. అటువంటి గన్నవరం కాన్షియన్సీలో మన తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని నిలబెట్టేటట్టుగా ఈరోజు ఎమ్మెల్యేని మీరు గెలిపించుకోవడం, అదేవిధంగా అదే గౌరవాన్ని నిలబెట్టుకునేటట్టుగా ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా మీ ఎమ్మెల్యేగా చేయటం నిజంగా ఒక అదృష్టం కింద భావించాలి. ఇందాక ఆయన డెవలపింగ్ యాక్టివిటీస్ అన్నీ చేస్తుంటే నేను నోట్ చేసుకున్నాను. రేపు పొద్దున్న మీ మీద పోటీగా మేము తెచ్చుకోవాలి, ప్రెషర్ అంతా కూడా సీఎం గారి మీద పడుతుంది, ఫినాన్స్ సెక్రటరీ మీద, పయ్యావుల కేశవ్ గారి మీద కూడా పడుతుంది. ఎందుకంటే మీ ఒక్క నియోజకవర్గం అన్ని తీసుకెళ్ళిపోతే మాలాంటి వాళ్ళందరూ ఏమైపోతాం సార్. అదొక్కటి చూపించి ఎన్ని నిధులు తీసుకెళ్తున్నారా చూడండి. ఎస్, ఎగ్జాక్ట్గా కంపల్సరీగా పోటీ వాతావరణం మా అందరిలోనే కూడా ఉండాలి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని తపన. ఈరోజు దానికి ఉదాహరణ కింద చెప్పాలంటే ఈ పోలీస్ స్టేషన్ తాలూకా నిర్మాణం కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు 2018లో గౌరవ వెంకయ్యనాయుడు గారు శంకుస్థాపన చేసిన పోలీస్ స్టేషన్ ఇది. లాస్ట్ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏమీ చేయలేదని చెప్పడానికి ఇదో ఒక ప్రత్యక్ష ఉదాహరణ. మళ్ళా తిరిగి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టుకున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర హోంమంత్రి వర్యులు అనిత గారికి, అలాగే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు కేకే గారికి, అలాగే ఎస్పీ గారికి, డిఐజీ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఎందుకంటే ఆలస్యం అయింది కానీ ఒక మంచి కార్యక్రమం, మనస్ఫూర్తిగా మరి ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ఇవాళ మన రాష్ట్రంలో మరి గన్నవరం నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేక నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా కాన్సన్ట్రేట్ చేశారు. కానీ మీరు అండగా నిలబడి వెంకట్రావు గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించినటువంటి నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే వారు కూడా నిరంతరం నియోజకవర్గంలోనే ఉంటూ ఎలా సమస్యల పరిష్కారం చేయాలి, ఎలా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ముఖ్యమంత్రి గారితో కానీ మంత్రులతో కానీ చెప్పి మాట్లాడి ఇవాళ నిధులు కూడా తీసుకురావడం. ఇప్పుడే ఈ గ్రామం గురించి కూడా అన్ని కూడా చెప్పారు. ఆ తర్వాత నాకు కోవిడ్ వచ్చింది. నేను వచ్చిన తర్వాత నా ముందు డాక్టర్ గారు ఆయన వస్తే ఆయనకి వచ్చింది. నేను సరాసరి ఇక్కడి నుంచి అపోలో హాస్పిటల్కి వెళ్తే తెల్లారగడ 3:30కి వెళ్తే డాక్టర్ సునీత గారు ఎదురొచ్చి తీసుకెళ్లి రెమిడీసివిర్ ఇంజెక్షన్ చేసింది. అందుకే స్టంట్ వేసారో ఎందుకు వేసారో నాకు తెలియదు, కానీ అంత అనుభవం ఉంది ఈ గ్రామంతో. ఆ రోజైనా ఈ రోజైనా తెలుగు యువతను 6,000 మందితో కమిటీలు వేసినా యువత బలంగా ఉంది. ఈ గ్రామంలో కూడా సోదరుడు రామకిరణ్ ఏదో బాధపడుతూ నాకు కూడా బాధ కలిగించింది. కానీ ఆ రోజున ఫైట్ చేసిన ఈ నియోజకవర్గంలో అతని మీద పోటీ చేయడానికి భయపడే పరిస్థితులు, ఈ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ అక్కర్లేదని నేను పబ్లిక్ మీటింగ్లలో విమర్శించిన సందర్భాలు ఎన్నో. గవర్నమెంట్కి ఆదాయం మిగులుతుంది, ప్రతి పోలీస్ స్టేషన్లో 1000 కేసులు నమోదవుతున్నాయి. నాకు అది అవకాశం ఇస్తే 100ల సంఖ్యలో పోలీస్ కేసులు తగ్గిస్తా, ఆఖరికి కనీసం వైసీపీ కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు పెట్టనన్నా ఈనాటికి ఒక్క తప్పుడు కేసు కూడా పెట్టలా. అత్యధికంగా ఎమ్మెల్యేలు అందరికన్నా జిల్లా ఎస్పీ గారికి కానీ, ఐజీ గారికి కానీ, సిఐ గారికి కానీ, ఎస్ఐ గారికి కానీ అతి తక్కువ ఫోన్ చేశారు ఈ జిల్లాలో నేనే అనుకుంటున్నాను. అసలు ఏ రోజు పెద్దగా ఫోన్ చేయను. ఎప్పుడన్నా మా పార్టీ ఒత్తిళ్లు మరీ తట్టుకోలేనప్పుడు నేనే ఇన్ఫర్మేషన్ లెక్క పెడతాను. చట్టాన్ని గౌరవించే దేశంలో అమెరికాలో 19 సంవత్సరాల నుండి లా బౌండెడ్ సిటిజన్ గా ఉన్న నాకు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు చేయడానికి భయపడి పారిపోయిన పరిస్థితి ఉంది. పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు పెట్టారు. అక్రమ కేసు ఎంత దారుణంగా పెట్టారంటే నాకు 18 మాసాలుగా అమెరికా వెళ్ళడానికి నాకు వ్యాపారం అమెరికాలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు అమెరికా వెళ్ళారు, కానీ వ్యాపారం లేనాడు కూడా నేను వాటికి వెళ్ళాను.
మహిళగా హోంమంత్రిగా అనిత ముఖ్యమంత్రి ఏది ఆదేశిస్తే తూచా తప్పకుండా ఇక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే స్పందిస్తూ మంచి పరిపాలన అందిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పోలీస్ స్టేషన్ నిర్మాణంలో తుమ్మలపల్లి హరికృష్ణ చేసిన కృషి అభినందనీయమన్నారు. జిల్లా అధికార ప్రతినిధిగా తన వంతుగా 60 లక్షలు పోలీస్ స్టేషన్కు సొంత నిధులు ఇవ్వడం గొప్ప విషయమని చెప్పారు. మహిళలపై దాడులు అరికట్టడంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక 6,000 మంది కానిస్టేబుల్స్కు రిక్రూట్మెంట్ చేయడం జరిగిందని అన్నారు. పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు గోడే ప్రసాద్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు మంగళపూడి అనిత గారికి ఒకసారి గట్టిగా మనం అందరం కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఒక మహిళగా, హోమ్ మినిస్టర్గా రాష్ట్రంలో అహర్నిశలు బాబు గారు ఏది ఆదేశించినా, ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఇమీడియట్ గా స్పందిస్తూ అక్కడికి వెళ్ళి అండగా ఉంటున్నటువంటి హోమ్ మినిస్టర్ గారు మనకు ఉండడం మన అందరి యొక్క అదృష్టం. మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మరి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా గౌరవనీయులు మేమందరం కేకే అర్పించుకుంటాం. మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ప్రచారం జరిగినా కూడా వారిని కూడా ఒకసారి గట్టిగా మనందరం కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన జిల్లాలోనే కాకుండా మన ఈ 3 జిల్లాలకు సంబంధించి డిఐజీ గారు అశోక్ కుమార్ గారు, అలాగే ఎస్పీ గారు విద్యాసాగర్ గారు, పెద్దలు మన జిల్లా పార్టీ అధ్యక్షుడు దుర్మూర్తి గారు, అలాగే జనసేన జిల్లా అధ్యక్షుడు పండిట్ రామకృష్ణ గారు, అదేవిధంగా ఎంపీపీ గారు విజయలక్ష్మి గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషం. ఈరోజు మరి ఇక్కడ ఒక చక్కటి ఈ నిర్మాణం జరిగిందంటే మరి మన పెద్దలు హరికృష్ణ గారు చేసినటువంటి కృషిని కూడా మనం అభినందించాలి. ఒకసారి దాదాపు ఒక 60 లక్షల రూపాయలు ఆయన సొంత నిధులు ఈ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఇచ్చారంటే వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే ఇది చిన్నగా స్టార్ట్ అయ్యి ఈరోజు చక్కగా ఒక మంచి అత్యంత ఆధునికమైనటువంటి బిల్డింగ్ అయితే రూపకల్పన చేసుకోవడం మరొకసారి హరికృష్ణ గారు కూడా అభినందిస్తూ, మరి ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి సవిత తెలిపారు. చేనేత కార్మికులకు 50 ఏళ్లకే 4,000 పెన్షన్ అందిస్తున్నామని, వారికి ఏడాది పొడవునా ఉపాధి కల్పించేలా 365 రోజులు పని ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో మంత్రి సవిత సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జౌళి శాఖ స్పెషల్ సిఎస్ ఆర్పి సిసోడియా, కమిషనర్ రేఖారాణి, వివిధ జిల్లాలకు చెందిన చేనేత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, ఆధునిక డిజైన్లతో రూపొందించిన లేటెస్ట్ చేనేత వస్త్రాలను ఆప్కోకు విక్రయించాలని సూచించారు. చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాలను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఆప్కో సంస్థ నిలదొక్కుకోవడంలో నేతన్నల పాత్ర ఎంతో కీలకమన్నారు. చేనేత సహకార సంఘాలకు సంబంధించిన బకాయిలన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. చేనేత సహకార సంఘాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. చేనేత కార్మికులకు 50 ఏళ్లకే 4,000 పెన్షన్ అందిస్తున్నామని, వారికి ఏడాది పొడవునా ఉపాధి కల్పించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్ కూడా మనం అందజేశాం. వారికి ఎంత మాత్రం లబ్ధి పొందింది అన్న విషయం కూడా వాళ్ళతో చర్చించడం జరిగింది. దానితో పాటు మరి ఏ విధంగా అయితే గతంలో ఏదైతే మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల సమయంలో
ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ మరి చేనేతలకు 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు మరి వాళ్ళకు ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వారికి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్ కూడా జరగటం కూడా జరిగింది. ఇంకా వాళ్ళకి ఏం కావాలి, ఏ విధంగా అయితే చేనేతలకు 365 రోజులు పని కల్పించడానికి ఏ విధంగా మేము ప్రభుత్వం తరఫున ఏ విధంగా సహకరించాలన్న విషయం చేనేత సహకార సంఘాలతో కూడా చర్చించడం జరిగింది. దాంతోపాటు మరి ఈ 24 నెలల్లో సుమారుగా 190 కోట్ల రూపాయలు ఆప్కో ద్వారా సేల్స్ కూడా జరగటం జరిగిందనే విషయం కూడా తెలియజేస్తూ మరి కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే, మరి చేనేతలకు 365 రోజులు పని దినాలు కల్పించాలన్న గొప్ప లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. నిజంగానే చేనేతలతో ఈరోజు మంచి మీటింగ్ జరిగింది. వారి దగ్గర ఉన్న ప్రొక్యూర్మెంటు మేము ఎంత ఉంది ఏంటని సొసైటీల ద్వారా కూడా మరి ప్రొక్యూర్మెంట్ కూడా జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ మరింత చేనేతలు ఉత్సాహంగా వారికి ఈ ఆర్డర్ కలర్స్ కూడా ఇప్పుడు మరి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా లేటెస్ట్ డిజైన్స్ ట్రైనింగ్ ఇవ్వటం, లేటెస్ట్ కలర్స్ ట్రెండ్ కలర్స్ ఏముందన్న విషయం కూడా వాళ్ళకి తెలియజేయటం కూడా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తుంది. మరి ఈరోజు మరి ఒక గొప్ప శుభవార్త ఏంటంటే మరి కలియుగదైన వెంకటేశ్వర స్వామి వారి టీటీడీ ఆర్డర్ కూడా మనకు రావటం కూడా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి వెంకటేశ్వర స్వామి గారికి వచ్చినప్పుడు ఆశీర్వాదం చేసే షాల్వా కావచ్చు, కండువా కావచ్చు, వస్త్రాలు కూడా మనకు రావటం మరి స్పెషల్ సిఎస్ గారికి, కమిషనర్ గారికి, ఎల్లా గారికి కూడా ప్రభుత్వం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి ఆ ఆర్డర్ కూడా మన చేనేతల సంఘాల ద్వారా ఎవరైతే చేయగలరు వారికి కూడా డెమో చేసి కూడా చూపించడం జరిగింది. అలాంటి వారు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకు ఆర్డర్ ఇవ్వటం కూడా జరుగుతుంది. దాంతోపాటు మరి మనకు డిపార్ట్మెంట్ ఆర్డర్ కూడా అంతా మనకు రావడం జరిగింది. కాబట్టి లివరీ కూడా మరి ఎవరైతే మీరు చేయగలరో వాళ్ళకి మేము ఆర్డర్ ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నామన్న విషయం కూడా మరి చేనేత సహకార సంఘాలకు కూడా తెలియజేయడం జరిగింది. ప్రతి చోట కూడా మరి ఆల్మోస్ట్ ఆల్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలతో పాటు ఆరోగ్య వ్యవస్థపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర వైద్య విద్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను వారి ఇంటి ముంగిటే అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మోపిదేవి మండలం రావివారిపాలెం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మొదటి అంతస్తు భవనాన్ని సోమవారం మధ్యాహ్నం అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నిర్మాణానికి నిధులు అందుతున్నప్పటికీ గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో నిర్మించాల్సిన 10,032 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో కేవలం 3,105 మాత్రమే నిర్మించి ప్రజల ఆరోగ్యాన్ని విస్మరించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో NHM 15వ ఫైనాన్స్ కమిషన్, PM ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద ఒక్కో ఆరోగ్య మందిర్కు 55 లక్షల చొప్పున మొత్తం 1,200 కోట్ల వ్యయంతో 4,500 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 168 BPHUలకు కూడా నిర్మించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 2020, 2021, 2022 సంవత్సరంలో 88 కొత్త PHCల మంజూరుకు జీవోలు జారీ చేసినప్పటికీ నిధులు మాత్రం విడుదల చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా మరో 12 PHCలు కలిపి మొత్తం 100 PHCలకు ఒక్కొక్క దానికి 1.95 కోట్ల చొప్పున మొత్తం 195 కోట్ల నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి నిర్మాణ పనులు ప్రారంభించామని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. వైద్య సిబ్బందిపై గౌరవం పెరిగిందని, దీనికి నిదర్శనంగా ఆసుపత్రుల్లో OPIP సంఖ్యలు పెరగడం, అలాగే డయాగ్నోస్టిక్స్ పరీక్షలు దాదాపు 50% పెరగడం దీనికి నిదర్శనంగా నిలుస్తాయన్నారు. గత ప్రభుత్వం ఆయుష్ వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేషనల్ ఆయుష్ మిషన్ కింద గత 2 ఏళ్లలో 350 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ DMHO డాక్టర్ ప్రేమ్చంద్, తహసీల్దార్ హరిహరనాథ్, MPDO స్వర్ణభారతి, ZPTC సభ్యులు మల్లికార్జునరావు,
పిహెచ్సి వైద్యులు డాక్టర్ బి లక్ష్మీనాథ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రైమరీ హెల్త్, సెకండరీ హెల్త్, అదేవిధంగా టెర్షరీ హెల్త్లో కూడా ఖాళీలను భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక టెర్షరీ హెల్త్లో సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్లకి పెద్ద స్థాయిలో వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. ఇవి కాకుండా సెకండరీ హెల్త్ నుంచి లాటరల్ ఎంట్రీ ఇచ్చి పైకి పంపించే ప్రయత్నం, టెర్షరీ హెల్త్కి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ప్రైమరీ హెల్త్లో కూడా ఎక్కడైతే డాక్టర్ల ఖాళీలు ఉన్నాయో వాటిని గుర్తించి ఇవాళ వాటిని ఖాళీలు నియామకాలు చెప్పడం జరిగింది. సెకండరీ హెల్త్లో ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సెకండరీ హెల్త్లో సిఎస్సీలో కానీ ఏరియా హాస్పిటల్లో, డిస్టిక్ హాస్పిటల్లో పెద్ద ఎత్తున డాక్టర్లు కొరత ఉంటే వాటిని గుర్తించి ఈ ఇన్ సర్వీస్ కోటా కారణంగా పీజీలు, మెడికల్ ఆఫీసర్లను పీజీ చదివించి తీసుకొచ్చే ప్రయత్నం చేయడమే కాకుండా దాదాపు 400 పోస్టులను కూడా ఇవాళ సెకండరీ హెల్త్లో నియామకాలు చేపట్టడం జరిగింది. దీనికి అన్నిటి కారణంగా ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యల కారణంగా ఇవాళ ఒక సానుకూల వాతావరణం ప్రజల్లో, ఒక పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ పట్ల ఒక సానుకూల వాతావరణం ఏర్పడింది. దానికి నేను మాటల్లో చెప్పడం కాకుండా, ఎందుకంటే ప్రతి నెల ముఖ్యమంత్రి గారు IVRS తీసుకొని ఇవాళ ఎలా ఉంటున్నాయి, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఏంటనేది తీసుకుంటారు. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో గతంలో ఈ సెకండరీ హెల్త్లో ప్రధానంగా 60 నుంచి 62% మాత్రమే వైద్య సేవలు బాగున్నాయని, డాక్టర్లు అందుబాటులో ఉన్నాయని, మందుల లభ్యత ఉందని, లేదా డాక్టర్ల వ్యవహార శైలి కానీ నర్సింగ్ స్టాఫ్ వ్యవహార శైలి బాగుందని చెప్తున్న నేపథ్యంలో ఇవాళ నిరంతరం చేపట్టిన చర్యల కారణంగా దాదాపు 74% ఇవాళ హాస్పిటల్లో మార్పు వచ్చిందని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుస్తూ ఉంది. ఇవాళ అవనిగడ్డ ఆసుపత్రికి కూడా నేను ఉదాహరణ కేవలం మాటల్లో చెప్పడం కాకుండా అవనిగడ్డ దీన్ని కూడా చెప్తే 2023 చెల్లపల్లి దీనికి కూడా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఓపీ సర్వీసులు 46,000 జరిగితే ఇవాళ 25-26 ఆర్థిక సంవత్సరంలో 55,009 ఓపీలు జరిగాయి. అంటే దాదాపు 9,000 ఓపీ సర్వీసులు ఒక చెల్లపల్లి సిఎస్సిలోనే పెరిగాయన్న విషయాన్ని మనం గుర్తించాలి. అదేవిధంగా నియామకాలు కూడా ఇవాళ 31 మంది సిబ్బంది ఉంటే దాదాపు 28 మంది ఉన్నారు, 3 మాత్రం ఖాళీలు ఉన్నాయి. కానీ ఆ 3 ఖాళీలు కూడా డాక్టర్లకు సంబంధించినవి కావడంతో వాటిని కూడా నియామకాలు వెంటనే చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.